కార్తీక్ దీపని శివన్నారాయణ ఇంటికి తీసుకొని వచ్చి ఇప్పటికైనా తెలిసిందా జ్యోత్స్న విషయంలో దీప ఎలాంటి తప్పు చేయలేదని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును దీప ఇప్పుడే కాదు ఎప్పుడు ఎటువంటి తప్పు చేయదు. తన నిజాయితీ ఏంటో మీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉండాలి. అలాగే చిన్నసారిని కాల్చింది కూడా దీప కాదు అన్న విషయం అయితే నేను తొందరలో తేల్చబోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎలా తేలుస్తాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అలా ఎలా తేలుస్తానో ఎలా చేస్తానో నాకే తెలియదు, కానీ నేను ఎలాగైనా సరే వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరికి తీసుకొని వచ్చి అసలు విషయం ఏంటో తేల్చుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును దీప ఎటువంటిదాయో మీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉండాలి. ఇంకా ఒక్క విషయమే ఉండిపోయింది కదా! ఆ విషయం కూడా నేను తొందరలోనే తేల్చి వాళ్ళెవరైనా సరే ఊరికనే వదిలిపెట్టను. వాళ్ళని తీసుకొని వచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. వాళ్ళు అప్పుడు దీప గురించి మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది నేనే చేశాను అంటే బావ ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం అవును అది ఆ పని చేసింది దీప కాదు అన్న విషయం నాకు కూడా తెలుసు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ నమ్మటం లేదు కదా! కార్తీక్ ఎలాగైనా సరే నిరూపిస్తాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప వైపు చూసి ఈ విషయాన్ని నేను తొందరలోనే తేలుస్తాను. అలా తేల్చకపోతే నేను దీప భర్తనే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు నేనే అదంతా చేశాను అని తెలిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బావ ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ జ్యోత్స్న వైపు చూస్తూ